హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు రీడింగ్లో ఈ పౌర్ణమి సందర్భంగా మీ పర్సన్లో కనిపిస్తున్న చేంజెస్, ఎనర్జీ షిఫ్టింగ్ అనేది ఎలా ఉంది, ఎనర్జీ చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్కే కాదు, మీకు కూడా ఈ ఎనర్జీ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే హై వైబ్రేషన్లో ఉంటాయి, హై రేంజ్లో ఉంటాయి ఎనర్జీస్. కొంతమందికి లో ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, సో అసలు ఈ ఎనర్జీస్ ఎలా డివియేట్ అవుతున్నాయి అండ్ ఎనర్జీస్ ఎలా మీట్ అవుతున్నాయి అనేది చూద్దాం. సో ఈరోజు మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ మీరు చాలా హ్యాపీనెస్ అనేది కలిగించే ఒక పని ఏదో చేశారు మీరు. సో మీ పర్సన్ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఈరోజు. తనకి చాలా వర్క్ లోడ్ ఉన్నా కూడా తను చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ తనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పాస్ట్ బ్యాగేజెస్ కూడా క్యారీ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. పాస్ట్ తన లైఫ్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని ఇంకా మెమరీస్, కొన్ని సాడ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఇంకా క్యారీ చేస్తున్నారు మీ పర్సన్. కంప్లీట్లీ ఇంకా మర్చిపోలేదు తన పాస్ట్ని. సో అయినా కూడా అంత సాడ్నెస్లో ఉన్నా కూడా మీ పర్సన్ని మీరు సడన్గా ఆ సాడ్నెస్లోంచి బయటకు తీసుకొచ్చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంచుతున్నారు. సో ఆ ఎనర్జీ అనేది బాగా నచ్చుతుంది మీ పర్సన్కి మీ దగ్గర. అసలు మీరు ఏం చేసినా కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎందుకో తెలీదు, దీన్ని అంటారు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని. సో మీ పర్సన్ కూడా మీతో ఇప్పుడు అలాగే ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ స్పైయింగ్ చేస్తున్నారు, స్టాకింగ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే తను ఇంకా తన పాస్ట్ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి మీ మీద ఇంకా కొన్ని డౌట్స్ అనేవి ఉండిపోయాయి. మేబీ మీరు తను చీట్ చేస్తారేమో, లేదా తన మీద ప్రేమ ఉన్నట్టు నటించి వెనకాల ఎవరితో మాట్లాడుతున్నారేమో అనే డౌట్ కూడా ఉంది మీ పైన, మీ పర్సన్కి. సో అప్పుడప్పుడు మిమ్మల్ని సడన్గా తను ఎంత బిజీగా ఉన్నా సడన్గా మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు. అండ్ అదెందుకు అని అంటే రీసెంట్ పాస్ట్లో తన పాస్ట్ పాస్ట్లో తను ఒక పర్సన్ చేత బాగా చీటింగ్ చేయబడ్డారు కాబట్టి తనకు ఆ ఎనర్జీస్ అనేవి ఇంకా మైండ్లో ఉండిపోయాయి. మీరు కూడా అదే పని చేస్తారేమో మీ పర్సన్తో, సడన్గా వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఇంకా డౌట్ పడుతూనే ఉన్నారు మీ పైన. బట్ ఎనీహౌ మీరంటే మీ పర్సన్కి ప్రాణం అయినా కూడా మీ మీద కొన్ని డౌట్స్ అనేవి కూడా ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి. ఓకే, సో ఈ పర్సన్ ఎవరు, అసలు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు అని అంటే ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్. మీ పర్సనే మీకు సోల్మేట్, మేబీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫర్ దిస్ లైఫ్ అండ్ నెక్స్ట్ లైఫ్స్లో కూడా మీరు మీ లైఫ్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఒక సోల్ టై అన్నమాట. ఓకే, సో మీ మీ పర్సన్ సోల్ని గుర్తించింది, అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని గుర్తించింది. సో అందుకే మీ ఎనర్జీస్ అనేవి మీట్ అవుతూ ఉంటాయి. సడన్లీ మీరు ఎప్పుడో మళ్ళీ మీట్ అవుతారు త్వరలోనే. సడన్లీ కాంటాక్ట్లోకి వస్తారు కమ్యూనికేషన్ లేని వాళ్ళు. అండ్ సడన్లీ మీ పర్సన్ మీకు ఎదురుపడవచ్చు, లేదా మీతో వచ్చి మాట్లాడవచ్చు, మిమ్మల్ని కలవచ్చు. సో అలాంటివి ఏవో జరగబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో. సో అదైతే 100% నిజం. అండ్ మీ పర్సన్కి అసలు మీ మీద ఎందుకు డౌట్ వస్తుంది అలా అని అంటే, ఒకటి తన పాస్ట్ బ్యాగేజెస్ క్యారీ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చేజ్ చేయట్లేదు మీ పర్సన్ని. ఇదివరకు చేజ్ చేసేవారు మీరు మీ పర్సన్ని, బట్ ఇప్పుడు ఆ చేజింగ్ అనేది ఆపేశారు. సో ఎప్పుడైతే మీరు చేజింగ్ అనేది ఆపేశారో
మీ పర్సన్ మెసేజ్ చేసే వరకు ఆగుతారు. ఆగిన తర్వాత మీరు రిప్లై ఇస్తారు. సో అంత పేషెన్స్ అనేది మీరు నేర్చుకున్నారు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఈ విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఇంకొకరితో ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారేమో, అందుకే ఇంత స్లోగా రెస్పాండ్ అవుతున్నారు మీ పర్సన్కి, అండ్ చేజింగ్ అనేది ఆపేశారు అనేది మీ పర్సన్ డౌట్ ఇక్కడ. ఓకే, సో అందుకే మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఎవరైతే బ్లాక్ చేసి పెట్టారో అవన్నీ కూడా అన్బ్లాక్ చేస్తారు. త్వరలో కమ్యూనికేషన్లోకి రాబోతున్నారు. ఓకే ఓకే సో ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం. మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. అండ్ తను ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ చాలా మనీ అయితే సేవ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ స్టిల్ ఒక బోర్డంలో అయితే ఉన్నారు, అంటే ఒక బోరింగ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఈ బోర్డమ్ అనేది వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అనేది లేదు, బట్ స్టిల్ కమ్యూనికేషన్ ఉంది. కొంతమంది విషయంలో ఈ పాయింట్ రెజనేట్ అవుతుంది. కొంతమందికి కమ్యూనికేషన్ ఉంది అండ్ ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉంది, బట్ అయినా కూడా వీళ్ళు దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకు అని అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇంకా కమిట్మెంట్ అనేది ఎందుకు ఇవ్వడం లేదు అనేది మీకు ఒక పెద్ద డౌట్ అయిపోయింది. ఆ కమిట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే మీ పర్సన్ ఇంకా కొన్ని డౌట్స్తో ఉన్నారు మీ పైన. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. బట్ ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి కమిట్మెంట్ అనేది కూడా వచ్చింది, రీయూనియన్ అనేది కూడా జరిగింది. బట్ స్టిల్ కొంతమంది ఇంకా పెండింగ్లో ఉండిపోయింది. వాళ్ళ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోయి ఉండిపోయింది, స్టక్ ఎనర్జీలో ఉంది. అది ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని రీజన్స్ ఉంటాయి, ఇంకొంతమందికి ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మీ స్టేటస్, మీ ఏజ్, రిలిజియన్, క్యాస్ట్, స్టేటస్ అంటే ఏంటంటే మనీ వైజ్, అంటే ఒకళ్ళు కొంచెం హై వైబ్రేషన్లో ఉంటే కొంతమంది ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వైబ్రేషన్స్లా ఉన్నారు. సో ఇలాంటి డిఫరెన్సెస్ వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. బట్ కమిట్మెంట్ అనేది ఇస్తారా అంటే ఇస్తారు, బట్ టైం అనేది పడుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈవెన్ దో మీరు మ్యారీడ్ అయినా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీకు కిడ్స్ ఉన్నారు కాబట్టి మీ పర్సన్ పేరెంట్స్ వాళ్ళందరూ ఒప్పుకుంటారా లేదా అనేది మీ పర్సన్కున్న పెద్ద డౌట్. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ మీకు అబ్జెక్షన్ చెప్తే మీరు మళ్ళీ ఈ రిలేషన్ని కంప్లీట్లీ కట్ చేసుకుని తనకి దూరం అయిపోతారేమో అని ఈ రిలేషన్ని అదే వైబ్రేషన్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లకుండా అలా మేనేజ్ చేస్తున్నారు. బట్ త్వరలో కమిట్మెంట్ అనేది కూడా ఇస్తారు. సో మీ పర్సన్ త్వరలో మిమ్మల్ని మీట్ అవ్వడానికి రాబోతున్నారు విత్ అపాలజీ అండ్ కమిట్మెంట్. అండ్ తన పాస్ట్ కనెక్షన్స్ అన్నిటినీ కూడా వదిలేయాలి అని అయితే స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు. అండ్ ఇన్ కేస్ మీరు తన విషయాలు అడిగిన పాస్ట్ విషయాలు తను చెప్పడానికి రెడీగా లేరు. ఎందుకు అని అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ పాడవడం తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సో అందుకే మిమ్మల్ని మీతో ఆర్గ్యుమెంట్స్ కానీ మీతో తన పాస్ట్ కోసం కానీ చెప్పకుండా ఈ రిలేషన్ని అలా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. సో మీతో గొడవ పెట్టుకోవడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ మీ పర్సన్కి ఎంత మాత్రం ఇష్టం లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వీడియో కాల్ రిక్వెస్ట్ చేస్తారు అండ్ మీతో రొమాంటిక్ చాట్ చేస్తూ ఉంటారు. అండ్ రొమాంటిక్ మెసేజెస్ చూడగానే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది ఏంటి అని అంటే ఇదొక
డివైన్ కనెక్షన్ అని చెప్తుంది ఇక్కడ మీకు యూనివర్స్. ఎందుకంటే మీ పర్సన్ ఇంకా మీతో మైండ్ గేమ్స్ ఆడటం కానీ, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, మీతో అవసరం కోసం మాట్లాడటం కానీ అలాంటివి అయితే చేయరు. మీ పర్సన్ చాలా హానెస్ట్గా ఉంటారు అండ్ చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు ప్రతి విషయం కూడా. సో అందుకే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలామంది విషయంలో ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం మీరు కూడా చూసారు. మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. తన లైఫ్ స్టైల్ని మీకు మ్యాచ్ అయ్యే విధంగా చేంజ్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, తను సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు, రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ మీ మధ్య ఉన్న రిలేషన్ని తను చాలా యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ లాగా తీసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కూడా యూనివర్స్ తనకి ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా చూసుకుంటున్నారు. మీరు ఒక యూనిక్ పర్సన్ తన లైఫ్లో. మీలాంటి పర్సన్ లేకపోతే తన లైఫ్ ఒక రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళిపోయేది. అండ్ తను చాలా రాంగ్ చాయిసెస్ చేసుకున్నారు రీసెంట్ పాస్ట్లో అని చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో రీడింగ్లో మీరు ఎన్ని పాయింట్స్ అయితే రెజొనేట్ అవుతాయో అన్ని పాయింట్సే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలన్నా, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం బుక్ చేసుకోవాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అందుకే చెప్తూ ఉంటాను నేను, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ 27, 28 మార్చ్ అంటే ఈ నెలలో 27, 28 డేట్స్లో నేను ఆఫర్ అనేది పెట్టాను రీడింగ్స్ పైన అండ్ బ్రేస్లెట్స్ పైన. బ్రేస్లెట్స్ పైన 20% ఆఫ్ ఉంటుంది ప్రైస్లో. అండ్ రీడింగ్స్ కూడా చాలా లో ప్రైసెస్లో చెప్పడం అనేది జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు 27th and 28th రోజు సేమ్ డే రీడింగ్స్ కోసం మీరు బుక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం శివరాత్రికి పెట్టినప్పుడు కూడా నేను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీరు ఇప్పుడు కూడా కావాలి అంటే బుక్ చేసుకోండి. ఇప్పుడే రిజిస్టర్ చేయించుకుంటే మీరు చాలా ఫాస్ట్గా రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండ్ రీడింగ్స్ అదే రోజు తీసుకోవచ్చు మీరు. ఓకే, సో ప్రైసెస్ ఎంత అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దయచేసి అక్కడ చూసుకోండి. ఓకే, సో ఇదంతా కూడా 27, 28న మాత్రమే ఈ రీడింగ్స్ చెప్పడం అనేది జరుగుతుంది, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా. ఓకే, సో 27th and 28th డేట్స్ రోజు సేమ్ డే రీడింగ్స్ ఆఫర్ అనేది ఉంది. ఆ ఆఫర్ కావాలనుకున్న వాళ్ళు రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోండి. ప్రైస్ డీటెయిల్స్ కోసం నా డిస్క్రిప్షన్ బాక్స్ చూడొచ్చు, లేదా నాకు నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి కూడా మీరు ఆ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. ఇప్పుడు రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ వృషభ, కన్యా రాశులు, కుంభ, మకర రాశులు అండ్ తుల అండ్ మీన రాశులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నెంబర్ 7. సో కామెంట్ సెక్షన్లో మీరు 777 with 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను పెట్టిన రీడింగ్ అందరికీ రెజొనేట్ అవుతుంది, అంటే నేను చెప్పిన రాసుల వాళ్ళకే కాకుండా మిగతా రాసుల వాళ్ళకి కూడా రెజొనేట్ అవుతుంది. బట్ అందులో కొన్ని పాయింట్స్ మాత్రమే నేను చెప్పిన రాసుల వాళ్ళకి రెజొనేట్ అవుతాయి. సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవ్ అండ్ లైట్.